నారాయణగౌడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నార్మల్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? యాక్టింగ్ ఎందుకు సడన్ గా రావాల్సి వచ్చింది? యాక్టింగ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, నేను గోదావరి జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ల గారు, యాక్చువల్ మా మదర్కి శేఖర్ గారు అంటే కొంచెం అంటే ఆయన నేను ఫస్ట్ చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. జర్నీ చూసుకుంటే చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. అది ఎందుకు జరిగింది, ఆర్కిటెక్చర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక సినిమాలంటే పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చనిపోయింది. సినిమా అనేది తెలుగు ఫిల్మ్స్ పెద్దగా వచ్చి పెద్ద చేసింది ఏం లేదు అని ఒక చిన్న గొప్ప సినిమాలు ఏం రాలేదు. చిన్నప్పుడు చూసాం చాలా, స్వాతి ముత్యం అవి ఇవి చాలా చూసాం సార్. బట్ ఇట్ డిడ్ంట్ బికమ్ బెటర్ అండ్ బియాండ్. అవ్వని టైంలో సినిమాలు చూడడం మానేసిన టైంలో సడన్గా అయితే అని ఒకటి, చెట్టుపట్ట చినుకులు అరచేతుల్లో ముత్యాలు అయితే అని ఆ పాటతోటి ఒక నలుగురు కుర్రోళ్ళతోటి ఆ చిన్న బెలూన్లో, మీకు గుర్తుందో లేదో, ఆ చిన్న ట్రాన్స్పరెంట్ బెలూన్లో పాప కూర్చుంటే చిన్న టీవీలో ఆ పాట చూసినప్పుడు ఏంటిది ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటికి నేను కొంచెం చిన్న థాట్లో ఉన్నా, ఆర్కిటెక్చర్ ఎలా చేయొచ్చు, అసలు మన సొసైటీలో ఆర్కిటెక్చర్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, ఏదైనా కొత్తగా చేయాలంటే ఎందుకు చేయలేకపోతున్నాం. మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ అసలు ఏది ఉంటే అది బిల్డింగ్ కట్టడం అంతే, దానికి పెద్ద డిజైన్ చేసేదని ఏదో అంటే కొత్తగా మనం ప్రపంచానికి ఏదైనా చూపిద్దాం అనే టైప్లో అయితే ఏం ఉండదు. ఏం చేయలేకపోతున్నాం, మనం ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, దీనికి న్యాయం చేయగలుగుతామా లేదా అనుకున్న టైంలో అయితే 100 days అయింది. 100 days అయింది, ఈ సినిమా మనం కనీసం చూడలేదు, వెళ్ళి చూద్దామని. అప్పుడు సినిమా చూడట్లేదు ఆ టైంలో సడన్గా నారాయణగూడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా 100 day ఫంక్షన్ అయితే మార్నింగ్ అయినట్టుంది, నేను మాట్నీ షో వెళ్తే ఆ మూవీ చూసి స్పెల్ బౌండ్. బయటికి వచ్చి ఆ కలర్ టోన్స్ ఏంటి, ద వే ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, అసలు కథ చెప్పే ఇదేంటి, మీరు చూసారు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఒక క్యారెక్టర్, పవన్ మల్హోత్రా క్యారెక్టర్ని పట్టుకొని అంత చేయడం. సో ఒరిజినల్ స్టోరీ, ఏదో కాపీ కొట్టిన స్టోరీ కాదు. ఈయన ఉన్నాడు కదా, ఈయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, ఇదే ఫిలిం ఇండస్ట్రీ, ఇదే దీంట్లో సినిమాలు అవ్వట్లేదు, బాగా చేయట్లేదు అనుకున్న దాంట్లో ఈయన ఎలా ఉన్నాడు అసలు. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, హోప్ అనేది వచ్చింది. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ కెన్ ఆల్సో డూ, డోంట్ గో బ్యాక్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హిస్ గై ఇస్ డూయింగ్ అని చెప్పి ఆయన్ని కలుద్దాం అని వెళ్ళా. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ అట్లా అప్పుడే ఎవరో ఇంటీరియర్స్ చేద్దాం అనుకునేదో, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అయితే ఓకే, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఈ ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది, ఆయనకి ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్తే హను రాఘవపూడి కలిసాడు అక్కడ ఆఫీస్లో. ఆయన్ని కలవడం ఏంటంటే ఇలానే ఏదో ఫోటోలు యాక్టర్గా వచ్చాము అనుకున్నారు ఆయన. బట్ నేను విచిత్రంగా ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో అది తీసుకెళ్ళి అను చూసి ఇంట్రెస్టింగ్, అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇదేంటి అంటే నాకు ఉన్న ప్యాషన్ ఆయనకి చెప్పడం, ఆయన కొంచెం ఇది అవడం. సో ఈ డైలాగ్ బికేమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అవుతూ అని. అంటే నేను అయితే గురించి అంత గొప్పగా చెప్పేటప్పటికి ఆయన అప్పుడు చందు గారు బయటకు వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక చిన్న రిక్వైర్మెంట్ అప్పుడే ఆయనకి ఇది ఉంది, ఏదో విండో చేస్తామని అడిగారు ఆయన. విండో చేస్తా అంటే ఆయన గుర్తుండకపోవచ్చు, బట్ బికాస్ వెరీ స్మాల్, ఏదో కలుస్తూ ఉంటే 10 మంది ఏదో అడుగుతాం కదా, అలా ఆయన ఒక విండో చూస్తున్నాను ఆర్కిటెక్ట్ అంటే విండో డిజైన్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారు అది అని అంటే మీరు అంటారండి, నేనేమో సినిమా అంత గొప్ప సినిమా చూసి వచ్చి. బట్ ఓకే, నెక్స్ట్ డే వెళ్ళి ఐ సెడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే విండో ఎందుకు, ఏదో విండో అంటే ఎలా చేస్తాం, అది ఏంటంటే అప్పుడు హీరోయిన్ చూస్తారు, అదొక చిన్న అనుకుంటున్నాను, దాంట్లో ఒక విండో కనపడాలి, ఎటు నుంచి ఎలివేషన్ అంటే ఇటు నుంచి అంటే అప్పుడు హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ నాకు అంత అవగాహన అయితే ఉంది, ఎటు నుంచి చూపించాలి ఏంటి, కెమెరా నాలెడ్జ్ లేదు కానీ ఇది. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఒక 7 or 8 ప్లేట్స్ ఉన్న ఒక విండోది తీసుకెళ్ళా. ఇదేంటి ఒకటే విండో 2 ఫ్లాప్స్ అడిగాను, నువ్వు ఇన్ని చేసి వచ్చావు అంటే కాదు ఇన్ని ఉంటే వేయడం క్లోజ్ చేయడం కష్టం అవుతుంది, ఒక విండో క్లోజ్ చేస్తుంటే ఇంకొక పార్ట్ కనబడుతుంటుంది అమ్మాయిది, అలా లేదో సంథింగ్. ఇంకా నేను ఒక చైల్డిష్ ఒక టీనేజ్ కాలేజ్ స్టూడెంట్ టైప్లో నేనేదో ఆయనకి ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఇట్లా విండో ఇది ఓపెన్ అవుతే అమ్మాయి కనబడుద్ది, చిన్న ఇది కనబడచ్చు, ఇటు నుంచి చిన్న అది క్లోజ్ చేస్తుంటే ఇది ఓపెన్ అవుతుంటుంది, ఈ సౌండింగ్ లో అతను చూడొచ్చు ఈమెని, నాకు కథ తెలియదు బట్ సంథింగ్ ఏదో చెప్పుండొచ్చు. చెప్తే హీ బికేమ్ వెరీ అంటే హీ లాఫ్డ్, జస్ట్ లైక్ యూనో
ఇంట్రెస్టింగ్ అనిపించి అని హను ఏమన్నా వీడు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నావు అడుగు అని. నేను వచ్చింది వేరే దానికోసం అసలు ఊరికే అదే ఆయన పర్సన్ ఎలా ఉంటాడు అసలు. యూ హియర్ అబౌట్ సంథింగ్, యూ డిడ్ సంథింగ్, ఆయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, దాన్ని అది కలుద్దాం అని వచ్చిన సడన్గా ఇట్ బికేమ్ వర్క్. నేను వెళ్ళిపోయాను. తర్వాత హను నన్ను నైట్ ఏదో డ్రాప్ చేశాడు ఇంటికి, అల్కాపూర్లో కొత్తపేటలో ఉంటాను. ఉంటే డ్రాప్ చేస్తే వాళ్ళ ఇల్లు మారుతినగర్లో ఉంటారు. అయిపోయింది దాని పరిచయం అయిపోయింది, నథింగ్. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. 3rd yearలో ఉండే 5th yearకి వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. అప్పుడు ఈయన ఫోన్ చేసి, అను ఒకరోజు ఫోన్ చేసి, మేము ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం, చార్మి జగపతి బాబు ఇది పెట్టి అనుకోకుండా ఒకరోజు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చిన్న రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వస్తావా అంటే, నేనెక్కడో యూనో అభిమన్యు దళాలని ఆర్కిటెక్ట్ ఆయన దగ్గర పనిచేస్తున్నాను అసలు. అదంటే లేదు ట్రైనింగ్ అయిపోయిందో వస్తాను నేను, వచ్చినప్పుడు ఏదంటే లేదు నువ్వు అసలు ఇప్పుడే వస్తావా లేదా అంటే. బట్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ అండ్ ఆ కాల్ దెమ్. అప్పటికి రిక్వైర్మెంట్ ఉండింది వాళ్ళకి. సో ఇమ్మీడియట్లీ అప్పటికి అంటే ఆ పరిచయం ఏర్పడింది కదా, ఆ కమల్ అంటే అదంటే అయిపోయింది. ఓకే, రవీందర్ దగ్గర జాయిన్ అయ్యాను. సో మై జర్నీ స్టార్టెడ్. ఎందుకు ఇది చెప్పానంటే, మై జర్నీ స్టార్టెడ్ నాట్ యాజ్ అన్ యాక్టర్. ఇట్ వాజ్ అ వెరీ యాదృచ్ఛికంగా ఒక మనిషిని కలిసి వర్క్ ఎలా చేయాలి, అసలు మనం ఎలా ఉండాలి, సొసైటీలో వర్క్ చేస్తూ వైబ్రెంట్గా ఒక ప్యాషనెట్గా ఒక పని ఎలా చేయొచ్చు అన్న దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. ఆ స్టార్ట్ అయ్యడానికి విత్తనం మేబీ సినిమాలో విత్తనం మేబీ హను రాఘోపుడి. బికాజ్ నాకు ఆ రోజు కలిసి మా అమ్మ దగ్గర మళ్ళీ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని, అప్పుడు సెల్ ఫోన్స్ కొత్తగా వచ్చినాయి. సో ఢిల్లీకి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు ఉంటారు వర్క్ చేయడం. బట్ అది రావడంతో నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. ఒక సెట్, లొకేషన్, యాక్టర్ ఎలా ప్రిపేర్ అవుతాడు. పవన్ మల్హోత్రా, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే పవన్ మల్హోత్రా NSD యాక్టర్, ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు, ఇది చూస్తూ బిఫోర్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీకు? ఏం లేదు. సో ఇలా పరిచయం అయ్యి లొకేషన్స్ ఎలా తీసుకుంటాం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏం పని ఉండేవి, లొకేషన్లు సర్చ్ చేయాలి, కెమెరామెన్తో వెళ్ళాలి, ఇది చేయాలి, అవి చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా అవుతూ రాజమౌళి గారి ఇంటి వెనకాల జస్ట్ వెనకాలే జూబ్లీహిల్స్లో ఛత్రపతి ఆఫీస్ ఉండేది. రవీంద్ర గారే ఆర్ట్ డైరెక్టర్ దానికి. సో ఆటోమేటిక్గా టీం అటు వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ పనిచేసేవాడిని, మళ్ళీ అలా నడుచుకుంటూ అదే బ్యాగ్ పట్టుకుని అటు వెళ్ళేవాడిని. అక్కడ ఏదో ఆ స్లమ్ సెట్ ఛత్రపతిలో దీనికి ఏదో రాజమౌళి గారితో ఆ డిస్కషన్ అయ్యేది. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేవాడిని మధ్యాహ్నం అటు. సో ఇట్ వాజ్ అ వెరీ బిజీ. ఇదంతా 1.5 yearలో అయిపోయింది అంతా, కాలేజ్ అయిపోయిన తర్వాత. సో నో టైం. అయిపోయిన తర్వాత అట్లా శేఖర్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అంటే మా అమ్మని, అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలవాలనుకున్నావు, ఏదో అనుకోకుండా వెళ్ళావు, అసలు ఆర్కిటెక్చర్ చేస్తున్నావు అంటే చేయనంటున్నావు, ఇప్పుడు కోపం వచ్చింది, ఏదో ఉంది నీకు మైండ్లో. అలాంటప్పుడు శేఖర్ గారు అంటే నాకు కొంచెం ఏదో విచిత్రంగా అనిపించేది. శేఖర్ గారు ఆ చిన్న టీ షర్ట్స్ వేసుకొని, అప్పుడు హుడీస్ వేసుకొని, ఆయన సీరియస్